గోంగూర శనగపప్పుని ఈరోజు వండుకుందాము. దీనికి ముందుగా శనగపప్పును ఉడకబెట్టుకోవాలి. ఉడికిందో లేదో చూసుకొని పక్కకు దించి పెట్టుకోవాలి. గోంగూరని బాగా కడిగి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా. దీనికి ధనియా పౌడర్, జీలకర్ర, పసుపును యాడ్ చేసి గోంగూర పచ్చిమిర్చికి యాడ్ చేసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టేటప్పుడు కొంచెం చింతపండు, ఉడికిన తర్వాత చింతపండు వేయాలి. ఉడికేటప్పుడు కాదు, ఉడికిన తర్వాత చింతపండు వేయాలి. తర్వాత మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకోవాలి. పోపుకి ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు కావాలి. కడాయి పెట్టేసి కడాయిలో ఈ ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ దంచినది, అలాగే కరివేపాకును వేసేసి తర్వాత గోంగూర మిశ్రమాన్ని వేయాలి. అలాగే శనగపప్పును కూడా వేయాలి. వేసి కాసేపు కుతకుతలాడిపియాలి. కొద్దిగా ఉడకనివ్వాలి. ఎందుకంటే దాంట్లో మనము కొంచెం లిక్విడ్గా ఉంటుంది కనుక కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి.